బిగ్ క్వశ్చన్ ఇస్ వేర్ ఇస్ పిన్నెల్లి. ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు పిన్నెల్లి ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లో ఉన్నారా లేక చెన్నై జంప్ అయ్యారా? లొంగిపోతారా? మాచర్లకోట దగ్గర పోలీసులు ఎందుకు మోహరించి కనిపిస్తూ ఉన్నారు? మాచర్లకోట దగ్గర నుంచి మా ప్రతినిధి శివకుమార్ అందుబాటులో ఉన్నారు. శివకుమార్, రకరకాల ఆప్షన్స్ ని మనం కన్సిడర్ చేస్తున్నాం, కానీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ నుంచి ఏం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది? పిన్నెల్లికి సంబంధించి వేరే బోట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అరెస్టుకు సంబంధించి ఒక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం నరసరావుపేటలోని కోర్టు వద్ద పిన్నెల రామకృష్ణారెడ్డి లొంగిపోతున్నారని సమాచారంతో నరసరావుపేట కోర్టు వద్దకు భారీగా పోలీసులు పహారీ కాస్తూ ఉన్నారు. మరికొద్దిసేపటి క్రితమే మాచర్లో ఉన్నటువంటి కోర్టుకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పని పోలీసులకు సమాచారం రావడంతో ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి ఈ యొక్క కోర్టుకు కూడా అడిషనల్ ఎస్పీతో పాటు సీఏలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం 8 బృందాలు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా అతని ఆచూకీ అనేది లభ్యం కాకపోవడంతో ఇటు హైదరాబాదు, ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తమిళనాడుకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళి గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు కోర్టుకి లొంగిపోతారని చెప్పని పోలీసులకు సమాచారం రావడంతో దీంతో కోర్టు వద్ద అయితే పోలీసులు అయితే ఈ యొక్క పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి ఈ యొక్క కోర్టు వద్ద పోలీసులు అయితే పహారా కాస్తూ ఉన్నారు. పిన్నెల ఇక్కడికి వస్తారా లేకపోతే మాచర్ల కోర్టుకు వచ్చి లొంగిపోతారా అనేది మటుకి వెయిట్ చేయాలి, లేకపోతే పోలీసులే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారా, ఇంకా దీని మీద అయితే స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రావటం లేదు. పిన్నెల ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని చెప్పని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే పల్నాడు జిల్లాలో మొత్తం 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి కావచ్చు, అల్లర్లకు సంబంధించి మొత్తం 3 కేసుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి A1గా పిన్నెల రామకృష్ణారెడ్డిని పోలీసులు చేర్చిన నేపథ్యంలో ఏ కోర్టు పరిధిలోకి వస్తుంది, ఆ కోర్టులోకి వచ్చి లొంగిపోతారా అనేది మటుకు వేచి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి కోర్టు దగ్గర మాత్రం పోలీసులు ఈ యొక్క బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తారన్న సమాచారంతో వచ్చామని చెప్పని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే నరసరావుపేట కోర్టుకు హాజరవుతారా, మాచర్లో ఉన్నటువంటి కోర్టుకు హాజరవుతారా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత లేదు. అయితే ఆయన వస్తే కోర్టుకు హాజరవుతారా లేకపోతే పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పోలీసులే నిన్నే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా, దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి కోర్టు దగ్గర మాత్రం పోలీసులు పహారా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.